కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచిన మేయర్ కాకుండా అడ్డుకున్నారని, అయినా భగవంతుని దయ వల్ల మేయర్ అయి ఇవాళ సేవ చేసే అవకాశం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజకీయ విమర్శలు అందరూ మానుకొని కేంద్రం రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి మారుమూల గ్రామాలకు అందేలా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం విజయనగర్ కాలనీలో బండి సంజయ్ పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ఏకగ్రీవమైన విజయనగర్ కాలనీ బీజేపీ గ్రామ సర్పంచ్ సాదుల అమూల్యకు 10 లక్షల రూపాయల నిధుల గ్రాంట్ను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయనగర్ కాలనీ గ్రామ సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అమూల్యను ఏకగ్రీవంగా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా సర్పంచ్లుగా గెలిపిస్తే తన ఎంపీ నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఇతరత్ర కార్యక్రమాల వల్ల ఆలస్యమైన నేడు స్వయంగా గ్రామానికి వచ్చి గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయల గ్రాంట్ను సర్పంచ్కు ఇచ్చానన్నారు. ఎంపీ నిధుల కింద తనకు వచ్చే 5 కోట్ల రూపాయలతో తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 5 జిల్లాలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అత్యధిక బోర్లు ఉస్నాబాద్ నియోజకవర్గంలో వేయించాలని తెలియజేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం 100 కోట్ల నిధులను విడుదల చేసిందని, త్వరలోనే ఆ నిధులను గ్రామాలకు అందుతాయన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని 20,000 మంది విద్యార్థులకు సైకిల్ ఇచ్చానని, తన జీతం నుంచి కట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 15,000 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించారన్నారు. ఎన్ని నిధులు తీసుకొచ్చినా బండి సంజయ్ ఏం చేస్తారని చాలా మంది అంటున్నారని, వాళ్లకు అనడం తనకు ఇవ్వడం అలవాటైపోయిందని చమత్కరించారు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాలు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. కష్టమైంది కాబట్టి మనం మీ అందరూ కూడా ముందుగా ఆ రోజు మీ అందరికి ఎప్పటికపోయినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు కూడా ఒక పార్టీకి సంబంధించిన రాజశేఖర్ అమూల్య గారిని ఏకగ్రీవంగా సర్పంచ్ గెలిపించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జిమ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ మొన్న ఉన్న బోర్లు మొత్తం వేసినాం. మీ ఉష్ణవాళ్ళకి ఎక్కువ బోర్ వేసినాం. మరి ఇంకన్నా వచ్చిందంటే బోర్ అంటారు. ఆ రోడ్డు బోరు కథ ఉన్న పైసలు మొత్తం ఆయన పట్టపోయాడు. ఇప్పుడు 1,80,00,000 రూపాయలు బోర్లో కట్టాలి. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తా. ఇవే సరిపోవు. నేను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఇంకా నిధులు తీసుకొస్తా. మొన్న దృష్టిలో కొన్నా దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన పేద విద్యార్థులు స్కూళ్ళ చదువుకోవడం చాలా కష్టమైందని చెప్పి దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన స్కూల్ 10th విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా పరీక్ష ఫీజు నా జీతం నుంచి కడిగేసి 15,000 మందికి పరీక్ష ఫీజు కట్టారు. తోచినంత సాయం చెప్పి తప్పనే తోచినంత సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తా, కేంద్రం నుంచి ఇంకా నిధులు చేస్తా. చాలా మంది అంటూ ఉంటారు ఇన్ని నిధులు చేసినా కూడా బండి సంజయ్ ఏం చేసిన చాలా మంది అంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళకు అనుభవం అయిపోయింది, నాకు ఇరవై అలవాటు అయిపోయింది. కానీ ఏం చేస్తామో అందరూ తెలుసు, ఏం చేస్తున్నామో అందరూ తెలుసు. కాబట్టి అన్ని పట్టించుకోవడం కూడా వాళ్ళు పట్టించుకోండి. నేను మన విషయం కరీంనగర్ ఎన్నికల గెలిచింది 30 సీట్లు మేము గెలిచినాం. అయినా కూడా మేయర్ కాకుండా అడుగుకున్నారు, మేయర్ కానీ కూడా అడుగుకున్నారు. లాస్ట్కి ఏమైంది అయినా ఉండదా తల్లి ధైర్యం ఉన్నది. మేయర్ ఇలా సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ విమర్శలు అన్ని బడ్జెట్ చేయాలి. అందరూ కలిసి ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావాలి. వచ్చిన నిధులు మారుమూల గ్రామాలకు కూడా అందాలి. కేవలం పట్టణానికి దగ్గరున్న గ్రామాలు కాకుండా చుట్టుపక్కల మారుమూల గ్రామాలకు కూడా నిధులు అందాలి. అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తేనే